హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈ సాటర్డే యూపీఎస్సి 2020 మరి మొన్న ఈ మధ్యన ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందండి. దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ విత్ ఇంగ్లీష్ మిక్స్చర్ మీ దగ్గరికి వచ్చేసాను. ఓకేనా అండి? ఇంగ్లీష్ మన తల్లిని మర్చిపోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఏమి అనలైజ్ చేయొచ్చు ఆ క్వశ్చన్స్ నుంచి, మనకు అక్కడి నుంచి మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో కానీ, ఐబిపిఎస్ లో కానీ, మరి యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ లో కానీ దేంట్లో అయినా మరి ఇంగ్లీష్ పార్ట్ ఎలా డిరైవ్ చేయొచ్చు అనేది కూడా చూడడం జరుగుతుంది. మరి స్టార్ట్ చేసేద్దాం పట్టండి. సెకండ్ క్వశ్చన్ అండి, మన యూపీఎస్సి ప్రిలిమినరీ 2020 ప్రిలిమినరీ ఎగ్జామ్ లో జరిగిన ఓకే సెకండ్ క్వశ్చన్. స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్ ఆన్ ఎ క్రాప్ ఫీల్డ్, ఇన్స్పెక్టింగ్ ద craters of active volcanoes, collecting breath samples from spouting whales for DNA analysis. At the present level of technology, which of the above activities can be successfully carried out by using drones? డ్రోన్ టెక్నాలజీ తెలుసు కదండి, ఏరియల్ సర్వేలెన్స్ చేస్తుంది కదా. మరి అదేం చేస్తుందంటే వన్ ఇట్ ఫ్లైస్ హై, దాని అప్లికేషన్ అడుగుతున్నాడు ఇక్కడ. స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్ ఆన్ క్రాప్ ఫీల్డ్, డెఫినెట్ గా అది హ్యూమన్స్ కొంచెం ఇబ్బంది పడవచ్చు, కంపల్సమ్ గా ఉండొచ్చు స్ప్రే చేయడానికి. సో డ్రోన్స్ వల్ల మనం ఈ మధ్యన అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ కార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాపింగ్ కూడా ఈ మధ్యన డ్రోన్స్ ద్వారా మరి యుఎస్ వాడు స్టార్ట్ చేశాడు ఆల్రెడీ. సో స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్ ఆన్ క్రాప్ ఫీల్డ్, డెఫినెట్లీ yes, it can be easily concluded. Inspecting the craters of active volcanoes, craters అంటే ఏంటండి? హోల్స్ అన్నమాట. వీటిని క్రేటర్స్ అంటాం. క్రేటర్, CRATER. అండ్ నెక్స్ట్ కలెక్టింగ్ బ్రెత్ శాంపిల్స్ ఫ్రమ్ స్పౌటింగ్ వేల్స్ ఫర్ DNA అనాలైసిస్. అసలు యాక్చువల్ గా స్పౌట్ అంటే ఏంటి? స్ప్రౌట్స్ కాదండి. స్ప్రౌట్ అంటే జర్మినేటింగ్, ఇవి మీకు తెలుసు. స్పౌట్ అంటే ఏదైనా ఒక ఓపెనింగ్ అన్నమాట, ఒక ట్యూబ్ లాగా, లేకపోతే ఒక పైప్ లాగా, ఒక నాజిల్ లాగా ఉండే దాన్ని మనం స్పౌట్ అంటాం. ఈ వేల్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఈ స్పౌట్ నుంచే మరి వాటర్ ఇన్ అండ్ అవుట్ అది ఆడుకుంటా ఉంటాయి. దీన్ని స్పౌట్ అంటాం. రేపొద్దున ఇది మీకు రీజనింగ్ లో క్వశ్చన్ రావచ్చు, చెప్పలేము స్పౌట్ అని. సో కలెక్టింగ్ బ్రెత్ శాంపిల్స్ ఫ్రమ్ స్పౌటింగ్ వేల్స్ ఫర్ DNA అనాలిసిస్. అక్కడ నుంచి బ్రెత్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ డ్రోన్స్ ద్వారా మరి DNA అనాలిసిస్ చేయొచ్చు. డెఫినెట్ గా ఎస్. అంటే మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే కనుక 1 is correct, 2 is correct and third one is also correct. So finally D అనే ఆప్షన్ కి మనం అక్కడ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. ఇది చాలా కొంచెం డిఫికల్ట్ అన్నారు, చూద్దాం ఎంత డిఫికల్ట్. ద ఎక్స్పెరిమెంట్ విల్ ఎంప్లాయ్ ట్రయో అంటే 3. ద ఎక్స్పెరిమెంట్ విల్ ఎంప్లాయ్ ట్రయో ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఇన్ ఫార్మేషన్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది చూడండి అమ్మా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, 3 sides equal, that has sides 1 million kilometers long with lasers shining between the craft. The experiment in question refers to Voyager 2 and New Horizons. ఇవన్నీ యాక్చువల్ గా ప్లూటో, నెప్ట్యూన్, కైపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ గురించి చదవడానికి రెండు. సో ఈ రెండు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. లీజా అంటే ఏంటంటే అసలు A third scheme, the evolved laser interferometer space antenna. మళ్ళీ చెప్తాను చూడండి, laser interferometer space antenna. ఇంటర్ఫెరోమీటర్ ఈ వర్డ్ ని కట్ చేస్తాను చూడండి. ఇంటర్ అంటే బిట్వీన్ అమ్మ, ఇంటర్ అంటే బిట్వీన్, ఫెరో అని ఎక్కడ వచ్చినా సరే క్యారీ, మీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్. సో ఇంటర్ఫెరోమీటర్ అంటే ఇన్ బిట్వీన్. అసలు యాక్చువల్గా ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఎక్విప్మెంట్ ఇన్ విచ్ ద ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ 2 beams of light pass for the accurate measurement of the gravitational waves. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగిండు వీడు. సో ఇంటర్ఫెరోమీటర్ అంటే బేరింగ్ ఆర్ క్యారింగ్ ఆఫ్ 2 light beams అండి, లైట్ బీమ్స్. అవి ఇంటర్సెక్ట్ అయినప్పటి నుంచి అక్కడి నుంచి మరి ఏమవుతుంది అంటే కనుక గ్రావిటేషనల్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెజర్ చేయడానికి చాలా ఈజీ ఉంటది అనమాట. సో లేజర్ ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ యాంటెనా ఎలిజా వేరు. ఎలిజా మళ్ళీ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే, ఇది ఎయిడ్స్ కోసం ఒక అస్సే అనమాట. ఇది అస్సే. సో అస్సే అంటే ఏంటంటే ఏదైనా ప్యూరిటీ డిటర్మైన్ చేయడానికి ఉపయోగించేది అస్సే. మరి ఎస్సే అంటే ఏంటంటే మీరు రాసే ఆ డిస్క్రిప్షన్. సో ఇక్కడ చూస్తే ఈస్ ప్లాంట్ దట్ యూజెస్ 3 separate but not independent interferometers installed in 3 spacecraft
3 spacecraft located at the corners of a triangle with sides of some 5 million kilometers and 3 million miles approximately. మరి న్యూస్ పేపర్ లో డైరెక్ట్ గా ఇచ్చేసిండు. ఆన్సర్ ఈజ్ ఎవాల్వ్డ్ లీజా. లీజా పాత్ ఫైండర్ ఆల్రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు 2005-6 జమాన్లా. ఇప్పుడు ఇది ఐఎమ్ సారీ 2015 జమాన్లా. మరి ఇది ఇప్పుడు ఎవాల్వ్డ్ లీజా. మరి ఇదేంటంటే ఎవాల్వ్డ్ అంటే ఏంటంటే ఇంటూ న్యూ ఫార్మ్ మరి దాని అర్థం. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ దట్ హ్యాస్ సైడ్స్ 1 million kilometers లాంగ్ విత్ లేజర్ షైనింగ్ బిట్వీన్ ద క్రాఫ్ట్ అన్నాడు. సో ఇంకా ఆన్సర్ ఏముంటదంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ మరి స్పేస్ యాంటినా. నీట్ గా వాడు అక్కడ మరి ఇవ్వడం జరిగింది న్యూస్ పేపర్ లో. ఇది న్యూస్ పేపర్ ఆర్టికల్ అండి, ద హిందూ నుంచి తీసుకొచ్చాను. మరి ఆ క్వశ్చన్ డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కైపర్ బెల్ట్స్, నెప్ట్యూన్ వాటి గురించి స్టడీ చేయడానికి. న్యూ హొరైజన్స్ ఇంతకు ముందు ఏఆర్ పాఠశాలలో కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలో పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ ఇన్ ఇండియా? కాంజుగేట్ అంటే ఏంటి? కంబైన్. సో దీస్ వ్యాక్సిన్స్ ఆర్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ న్యూమోనియా యాజ్ వెల్ యాజ్ మెనింజైటిస్ అండ్ సెప్సిస్. ఏమంటే కాంజుగేట్ అన్నాడు అంటే డెఫినెట్ గా మెనింజైటిస్ అంటే ఏంటండి? ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కవరింగ్ ఆఫ్ బ్రెయిన్ అంటే మెనింజెస్ అంటాం దాన్ని. ఓకే, అండ్ డిపెండెన్స్ ఆన్ యాంటీబయాటిక్స్ దట్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కెన్ బి రెడ్యూస్డ్. యాంటీబయాటిక్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం, ఆ డిపెండెన్స్ తగ్గించవచ్చు ఎందుకంటే ఇది కాంజుగేట్ వ్యాక్సిన్ కాబట్టి. డెఫినెట్లీ ఎస్. నెక్స్ట్, దీస్ వ్యాక్సిన్స్ హావ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాజ్ నో అలర్జిక్ రియాక్షన్స్. అలర్జిక్ రియాక్షన్స్ ప్రతి డ్రగ్ ఉంటుంది, అట్లీస్ట్ నాసియా ఆర్ వామిటింగ్ డెఫినెట్ గా ఉంటుంది. ఈజీగా ఈ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో 1 and 2 ఆర్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఈస్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాడు కరెక్ట్ ఆన్సర్ అడుగుతుంటూ ఇన్కరెక్ట్ ఆన్సర్ చూడండి. దీని నుంచి నేను ఒకటి డెరైవ్ చేస్తా. మనకి యూపీఎస్సీలో లేకపోతే ఎస్ఎస్సిలో మరి సైన్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. సో బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ యూజువల్లీ కాజ్డ్ బై గ్రామ్ పాజిటివ్ స్ట్రెయిన్స్ ఆఫ్ స్టెఫిలోకోకస్ అండ్ స్ట్రెప్టోకోకస్. కోకస్ అని ఎక్కడున్నా సరే అది బ్యాక్టీరియా, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. బ్యాసిల్లస్ అండ్ కోకస్ ఇవి రూట్ వర్డ్స్. బ్యాసిల్లస్ అండ్ కోకస్ అని ఎక్కడున్నా సరే అవి బ్యాక్టీరియం షేప్స్ అనమాట. సో బ్యాసిల్లస్ కి ప్లూరల్ ఏమవుతుందంటే బ్యాసిల్లై, మరి కోకస్ కి ప్లూరల్ ఏమవుతుందంటే కోసై కాదు. ఓకే, కామన్ బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏంటి పాపం ఇక్కడ చూసారా అండి? దీన్ని సెల్యులైటిస్ అంటాం, దీన్ని మరి ఏమంటాం అంటే ఫాలిక్యులైటిస్ అంటాం, మరి దీన్ని ఏమంటాం చిన్న బాబు, దీన్ని ఇంపెటిగో అంటాం. రేపు పొద్దున ఇవే రావచ్చు ఫస్ట్ స్టెప్ లో. సో దీంట్లో ఇంగ్లీష్ పార్ట్ చూడండి. ఇక్కడ సెల్యులైటిస్ కాజెస్ ఏ పెయిన్ఫుల్ రెడ్ ఇన్ఫెక్షన్ దట్ ఈస్ యూజువల్లీ వార్మ్ టు ద టచ్. Cellulitis occurs most often on the legs, but it can appear anywhere on the body. Cellulitis అంటే సెల్యులా అంటే ఫ్లూయిడ్ అనమాట. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఇట్లా వాపు చెందే దాన్ని, అది కూడా రెడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని మనం సెల్యులైటిస్ అంటాం. సో సెల్యులైటిస్ అనగానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మరి అది కూడా స్కిన్ ఇన్ఫెక్షన్ మీరు గుర్తించవచ్చు. మెనింజైటిస్ అంటే బ్రెయిన్ కవరింగ్ అనమాట. బ్రెయిన్ కాదు, బ్రెయిన్ లేయర్ అనమాట, లేకపోతే కవరింగ్. ఫాలిక్యులైటిస్, యాక్చువల్లీ ఫాలికల్ అంటే ఏంటండి? థ్రెడ్ అంటే ఏంటండి? హెయిర్ అంటే ఏంటండి? హెయిర్ ఫాలికల్. సో హెయిర్ ఫాలికల్స్ ఎక్కడైతే మన బాడీ మీద ఉన్నాయో వాటి దగ్గర నుంచి వచ్చే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనం ఫాలిక్యులైటిస్ అంటాం. సో ఫాలిక్యులైటిస్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్స్ దట్ కాజెస్ రెడ్ స్వోలెన్ పంప్స్ దట్ లుక్ లైక్ పింపుల్స్, చిన్న పింపుల్స్ లా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇంపెటిగో. ఇమ్ అంటే నెగటివ్ అండి, పెట్ అంటే ఫోర్స్, సమ్ నెగటివ్ ఫోర్స్ అనమాట మన బాడీ మీద. అంటే కాజెస్ ఊజింగ్ సోర్స్ యూజువల్లీ ఇన్ ప్రీ-స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్, అంటే నర్సరీ ఆ టైప్. ద bullous form of impetigo causes large blisters while the non-bullous form has a yellow crusted appearance. Blisters అంటే చిన్న వాపుల్లాగా క్రియేట్ చేస్తారు, దాన్ని ఇంపెటిగో అంట. సో ఇంపెటిగో, ఫాలిక్యులైటిస్, సెల్యులైటిస్ కొత్తగా ఉన్నాయా? ఇవి మరి బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ క్లమైడియా, గొనేరియా, సిఫిలిస్ అండ్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్. ఇవన్నీ మరి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. యూరినేట్ చేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ, అన్హైజీనిక్ ప్లేసెస్ లో. నో, అట్లా చేయొద్దు. ఫ్లష్ ఇన్ ఫ్లష్ ఆఫ్, అది చేసుకున్నాక అప్పుడు మరి మీరు యూరినేట్ చేస్తే చాలా మంచిది. సో క్లమిడియా ఇస్ అన్ ఇన్ఫెక్షన్ ఇన్ మెన్ అండ్ ఉమెన్ caused by an organism called Chlamydia trachomatis. Chlamydia increases the risk of pelvic inflammatory disease in women. Pelvic inflammatory, pelvis అంటే హిప్ బోన్, ఈ ఏరియా అంతా, పెల్విస్ ఏరియా అంతా మరి ఇన్ఫ్లమేషన్ చెందుతుంది. గనేరియా, దీన్ని క్లాప్ అట్ ద డ్రిప్ డిసార్డర్ అంటాం. నెజీరియా, గొనేరియా అనే మరి బ్యాక్టీరియం వల్ల మరి ఇది వ్యాప్తి చెందుతుంది. మెన్ అండ్ ఉమెన్ కెన్ బి ఇన్ఫెక్టెడ్. గనేరియా ఆల్సో ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇన్ ఉమెన్. సిఫిలిస్, ఇది మీకు తెలుసు కదా, ట్రెపనోమా పాలిడమ్. అప్పుడప్పుడు వాడు ఏం చేస్తా అంటే యూపీఎస్సీలో, ఎస్ఎస్సీలో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ అడిగేటప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. ట్రెపనోమా పాలిడమ్ సిఫిలిస్కి వెళ్ళిపోవాలి. నెజీరియా, గొనేరియా, మరి గొనేరియా, మరి దాని తర్వాత నెజీరియా మెనింజెస్ అంటే మెనింజైటిస్కి వెళ్ళిపోవాలి అట్లా. నెక్స్ట్ వన్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్. ఓసిస్ అంటే అబ్నార్మల్ కండిషన్ అమ్మా, ఇది ఒక సఫిక్స్, అబ్నార్మల్ కండిషన్.
ఎక్కడైతే మీకు ఓసిస్ అని వచ్చిందో సఫిక్స్, అది అబ్నార్మల్ కండిషన్ అని. వెజైనా అంటే మీకు తెలుసు ఫిమేల్ రీప్రొడక్టివ్ పార్ట్. సో బ్యాక్టీరియల్ వెజైనోసిస్ విచ్ కాసెస్ అన్ ఓవర్ గ్రోత్ ఆఫ్ పాథోజెనిక్ బ్యాక్టీరియా ఇన్ ద వెజైనా. వెజైనాలో మరి ఓవర్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల అక్కడ మరి బ్యాడ్ స్మెల్ రావడం మొదలు పెడుతుంది, అండ్ అక్కడ సమ్ లంప్ సెక్రెట్ అయిపోతుంది. నెక్స్ట్, ద సిడిసి does not consider this a STD. See second test reference. ఇది మీకు అనవసరం, nothing to do with it. And next one, bacterial meningitis. Meninges అంటే brain covering nana. It is a severe infection of the meninges, the lining of the brain. Otitis, ota అంటే ear amma. Otitis media is the official name for an infection or inflammation of the middle ear. Both bacteria and viruses can cause ear infections which commonly occur in babies and small children. ఇది మధ్యలో చూసారా, ఇక్కడ ఒక ఏమంటారు దాన్ని, క్లంప్ లాగా ఫామ్ అయిపోయింది. అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మీకు తెలుసు, సోర్ థ్రోట్, బ్రాంకైటిస్ అండ్ సైనసైటిస్. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అండి, సైనస్ అంటే కర్వ్, బ్రాంకైటిస్ బ్రాంకస్ అది మీకు తెలుసు. అండ్ సోర్ థ్రోట్, సైనసైటిస్ యాక్చువల్లీ ఇన్సిన్యువేషన్ అని మొన్న ఒక సినోనిమ్ కూడా వచ్చింది ఇంగ్లీష్ లో. ఇన్సిన్యువేషన్ అంటే ఇన్ అంటే ఇంటూ, సిన్యూ అంటే కర్వ్, షన్ అంటే ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ క్రిటిసైజింగ్ సంబడి బై లుకింగ్ ఎట్ దేర్ కర్వ్స్ అంటే నెగిటివ్ రిమార్క్స్ పాస్ చేయడం లేకపోతే కామెంట్స్ పాస్ చేయడాన్ని ఇన్సిన్యువేషన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పాయింట్ టు బి నోటెడ్. అండ్ నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్, which of the following statements are correct regarding the general difference between plant and animal cells? Plant cells have cellulose cell walls, whilst animal cells do not. Plant cells do not have plasma membrane, unlike animal cells which do. Mature plant cell has one large vacuole, whilst animal cell has many small vacuoles. Select the correct answers using the code given below. Idantha nakodandi. First me code chupistanu. Idi plant cell, it side on the right side, on the right it is animal cell. Edi rigid ga undi with ప్రాపర్ స్ట్రక్చర్ అంటే ప్లాంట్ సెల్. ఎందుకో తెలుసా, దాంట్లో సెల్ మెంబ్రెయిన్ అండ్ సెల్ వాల్ రెండు ఉంటాయి. అదే యానిమల్ సెల్ ఇర్రెగ్యులర్ గా ఉంది. ఇక్కడ చూసారా, బంగాళదుంప, ఆలుగడ్డ, పొటాటో లా ఉంది, సొలనం ట్యూబరోజం లా ఉంది. ఎందుకు అంటే కనుక దీనికి ప్రాపర్ సెల్ వాల్ ఉండదా, ఏముండదు అంటే దీనికి మెంబ్రెయిన్ ఉంది కానీ సెల్ వాల్ లేదు. ఇది చిన్నప్పుడు మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఉంటదండి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో. సో ఇక్కడ చూడండి, ప్లాంట్ సెల్ ఏమండి, సెల్ వాల్ ప్రెసెంట్ ఇన్ అడిషన్ టు ప్లాస్మా మెంబ్రెయిన్. అది ఇన్ అడిషన్ టు ప్లాస్మా మెంబ్రెయిన్. ఇక్కడ ఏంటి, సెల్ వాల్ ఆబ్సెంట్, ఓన్లీ మెంబ్రెయిన్ ఈస్ ప్రెసెంట్, లేయర్ ఈస్ ప్రెసెంట్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి, ప్లాంట్ సెల్స్ హ్యావ్ సెల్యులోజ్ సెల్ వాల్స్ వైల్స్ట్ యానిమల్ సెల్స్ డు నాట్. ఓకే, ప్లాంట్ సెల్స్ డు నాట్ హ్యావ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అన్లైక్ యానిమల్ సెల్స్ విచ్ డు. ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుందా అంటే ప్లాంట్ సెల్స్ కి ఉంటది, దాంతో పాటు సెల్ వాల్ కూడా ఉంటది. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. సో మెచ్యూర్ ప్లాంట్ సెల్ హ్యాస్ వన్ లార్జ్ వాక్యూల్ వైల్ యానిమల్ సెల్ హ్యాస్ మెనీ స్మాల్ వాక్యూల్స్. చూద్దాం, వాక్యూల్స్ అంటే చిన్న బ్యాగ్స్ అండి. వాక్యూల్ స్మాల్, యానిమల్ సెల్, వాక్యూల్ లార్జ్ అండ్ పర్మనెంట్, ప్లాంట్ సెల్ బానే ఉంది, సూపర్. ఇదంతా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో స్క్రీన్ షాట్ తీసుకొచ్చాను నేను, అంతే ఏం చేయలేదు. సో కరెక్ట్, సరిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే సెల్లో మరి 1 కరెక్టే, 3 కరెక్టే. సో 1 and 3 ఆప్షన్ ఎక్కడ ఉందండి, సి లో ఉంది, ఫసక్. సో ఇదేమో మరి ఎక్కడ నుంచి అడిగాడు అంటే ఇది ప్యూర్ సైన్స్ నుంచి అడిగాడు అండి. మరి బేసిక్స్ ఇది ఫిజిక్స్ నుంచి అడిగడం జరిగింది. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే ఇది కూడా మరి కరెంట్ అఫైర్స్ లో నుంచి వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇది డ్రోన్స్ గురించి అడిగిన క్వశ్చన్. దాని తర్వాత మరి దేని గురించి అంటే స్పేస్ టెక్నాలజీ. మరి దేని గురించి అడిగాడంటే ప్యూర్ సైన్స్ అడిగాడండి, బయాలజీ. అండ్ నెక్స్ట్ ఇది చూస్తుంటే మనకి ఇది ప్యూర్ ఇది మన బేసిక్స్ అన్నమాట ఇది. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎలిఫెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ద లీడర్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ గ్రూప్ ఇస్ ఎ ఫిమేల్. డెఫినెట్లీ ఎస్. దీన్నే మ్యాట్రియార్కీ అంటామండి. మ్యాట్రియార్కీ అంటే ఏంటంటే ఆడవాళ్ళు పెత్తనం చెలాయించడం, లేకపోతే ఆడవాళ్ళు గవర్న్ చేయడాన్ని the rule by females or the rule by women is known as a matriarchy. The maximum gestation period can be 22 months. Definitely yes, 22 months. An elephant can normally go on calving till the age of 40 years only. Only అనే ఎక్స్ట్రీమ్ వర్డ్ ఉంది చూసారా, ఎక్స్ట్రీమ్స్ ని ఎలిమినేట్ చేయండి. యాక్చువల్గా 60 years వరకు దానికి కావింగ్ ఉంటుంది. కావింగ్ అంటే ఏంటంటే గివింగ్ బర్త్. దీన్నే మనం ఫికండిటీ అంటాం. ఫికండిటీ అంటే పిల్లల్ని కనే తత్వం, ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ. Among the states in India, the highest elephant population is in Kerala. No. It is in Karnataka. So fourth one ఏంటండి, ఇన్కరెక్ట్ అయిపోయింది. మరి ఫోర్త్ వన్ ఇన్కరెక్ట్ కాబట్టి బి ఆప్షన్ ఇన్కరెక్ట్, డి ఆప్షన్ కూడా ఇన్కరెక్ట్. మరి ఏనా సీనా అనేది చూద్దాం. 3 ఓన్లీ, ఇది ఒకటేనా? మరి ఇది 1 కూడా కరెక్టే కాబట్టి మరి ఇక్కడ 1 and 2 అని పెడతారా? డెఫినెట్లీ ఎస్, ఎందుకంటే కావింగ్ 60 years కాబట్టి 60 years.
సో ఓన్లీ 1 and 2 కరెక్ట్ అమ్మా. మరి ఇక్కడ నుంచి ఇంగ్లీష్ పాయింట్స్ అంటే చూద్దాం. కౌ కౌ ఉంది కదా, ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో పిచ్చి పిచ్చిగా అడుగుతారు ఇలాంటి క్వశ్చన్లు. కౌ యంగ్ వన్ ని కాఫ్ అంటాం ఇక్కడ. బఫెలో బఫెలో కాఫ్. గోట్ చిన్న పిల్లని కిడ్ అంటాం. షీప్ ల్యాంబ్, ఇది మీకు తెలిసిందే, ల్యాంబ్ మీట్ అంటారు కదా. క్యామెల్ కాఫ్. హార్స్ ఫాల్, FOAL, వెరీ వెరీ ఇంపార్టెంట్. డాంకీ గాడిది కూడా ఫాల్. పిగ్ పిగ్లెంట్, అది మీకు తెలుసు, కానీ పిగ్ ని పెట్టే ప్లేస్ ని మనం స్టై అంటాం. ఏమంటాం? స్టై. డాగ్ పప్పర్ పప్పీ. క్యాట్ ని కిటన్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి మేల్ ఫిమేల్ ఇక్కడ పెట్టాను, మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. హార్స్ లో మేల్ చాలా ఇంపార్టెంట్, ఫిమేల్ చాలా ఇంపార్టెంట్. స్టాలిన్ అండ్ మేర్. ఒకసారి మేర్స్ నెస్ట్ అని ఒక ఇడియం ఇవ్వడం జరిగింది. అంటే మేర్ అంటే ఏంటో తెలిస్తే నీకు ఆన్సర్ సెకండ్స్ లో పెడతాం. గుర్రానికి అసలు నెస్ట్ ఉంటుందా, గూడు ఉంటుందా? ఉండదు. అంటే ఇల్యూషనరీ ఆర్ ఇమాజినరీ థింగ్ ని మనం మేర్స్ నెస్ట్ అంటాం. సో ఫ్లాక్ అంటే మంద. గ్రూప్ నేమ్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో దీన్ని స్టై అంటామండి. పిగ్ ని పెట్టే ప్లేస్ ని స్టై అంటాం. సో గోట్ కిడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎలిఫెంట్ ని కూడా చిన్నపిల్లని ఏమంటామంటే పిల్లని కాఫ్ అంటాం. ఇట్స్ జస్ట్ లైక్ దాట్. మరి ఇంకోటి ఏంటంటే మ్యాట్రియార్కీ అని చెప్పాను, అంటే ఎలిఫెంట్స్ ఓన్లీ ఫిమేల్ లీడ్ చేస్తుంది. మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కీ, అది కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేయించాలి. ఫైలార్కీ, పెపార్కీ, ఆలిగార్కీ, క్రెటార్కీ, హిప్పార్కీ. హిప్పో అంటే హిప్పోపోటమస్ కదమ్మా, హార్స్. క్రిటా అంటే క్రిటా, జడ్జ్, జడ్జ్ న్యాయం అని. ఆలిగా అంటే ఆలిగోసాకరైడ్స్ ఎప్పుడైనా విన్నారా? ఫ్యూ షుగర్ యూనిట్స్ అని. సో ఇక్కడ ఫ్యూ షుగర్ యూనిట్స్. సో ఆలిగా అంటే బై ద ఫ్యూ, గవర్నమెంట్ బై ద ఫ్యూ, కొంతమంది. పెపార్కీ, పెపా అంటే పపాయ కాదు, పోప్ అంటే ఏదైనా రిలీజియస్ హెడ్ రూల్ చేస్తాను, పెపార్కీ అంటాం. ఫైలార్కీ, గవర్నమెంట్ బై స్పెసిఫిక్ క్లాస్ ఆర్ ట్రైబ్, ఒక ట్రైబల్ యూనిట్ కానీ స్పెసిఫిక్ క్లాస్ రూల్ చేస్తుందని ఫైలార్కీ అంటాం. సో ఫైలార్కీ, పెపార్కీ, ఆలిగార్కీ, క్రిటార్కీ, హిపార్కీ, ఇవన్నీ చూసుకోండి. మరి ఇంకేముంది, అయిపోయింది. మళ్ళీ వచ్చే సాటర్డే మీ ముందు ఉంటాను. ఒకవేళ వీడియో నచ్చితేనే సుమి లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే 9000076373కి వాట్సాప్ చేయగలరు. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం ఒక మంచి కంటెంట్ తో. అంతవరకు సెలవు, నమస్తే.